మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగే ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని సిపి ఆఫీస్, ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి, ఒకసారి తాకట్లో ఉందా లేదో. ఏమిటండి మీరు మాట్లాడేది? 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరా. అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. అందమైన జగము సందమామలాంటి జగము అందమంతా చూసి తోడున్నాము జగము. పాము రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాము రానిలేప 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 రాని 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 పాపం దాదా గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. We are there in a crisis. We don't even have funds to pay salaries, sir. We are in a huge crisis, sir. Kindly understand. But a 36 lakh rupee bathtub, 21 crores for surrounding area, 95 crores to level the land, lighting of 30 crores in lighting, 50 crore in greenery, 100 crore for drainage system. Mr. Reddy, tell me, whose money was spent for this? మేము కష్టపడి సంపాదించుకున్నది. కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? బోర్డులు పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. నాకేదో డౌటప్ప, నీ చెవిలో పువ్వప్ప. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మాకు కావాల్సిన తెలుగు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. అంతా కూడా నాతో రండి, యూరిన్ దగ్గరుండి మీ కన్నా ముందు నేను యూరిన్ పోస్తాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీరంతా కూడా నాతో రండి, యూరిన్ దగ్గరుండి మీ కన్నా ముందు నేను యూరిన్ పోస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? తామలకోట నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. మరి ఆయన పర్యావరణ నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, దాన్ని లోపలికి వెళ్దానండి. డోర్ ఇది, డోర్ ఓపెన్ చేస్తే నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? తెలుసా? వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. వైఎస్ఆర్ గారు బ్రతుకుంటే జగన్ అన్న చూసి ఆయన కూడా టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన అందరినీ కాలువ దగ్గరకు వచ్చా. ఇక్కడ జీ కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు. అంటే అది ఫేక్.
శాసనసభ గేటు కూడా తాకని. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది. శేషం, నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఎన్ని 15 14 15+1 15. నాకు అర్థం కాలేదు సార్. ఆడ మేకలు, ఒకటి మగ మేక, ఒకటి మేకపోతు, మేకపోతు. ఏంటి సార్ అది? ఒకటి మగ మేక, ఒకటి మేకపోతు, మేకపోతు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మీ సభలకు వచ్చిన జనమంతా ఎవరు? యాడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేసారు? ఓట్లు మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేసారా? ఏంది ఇది? అంటే అది సిద్ధం సభకు వచ్చిన జనాలంతా గ్రాఫిక్స్ మామ. వాళ్ళని రమ్మంటే ఎట్లా వస్తారు? జగన్ గారు పిలిస్తే రారు. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పిలిస్తే రావచ్చు. మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్లీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్లీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. మాకండి పండగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండగ ఫ్రెండ్స్. రాని పాపం. పల్లి కేతన కాడి రాజాలింగో రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? తాతగారు చాయ్ తాగుతున్నారు. తాత ఓటు ఎవరికి ఇస్తారు? ఓటు ఎవరికి? నీకే. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్రమ సంబంధం అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. అటు చూడు బే. మళ్ళీ 175కి 175 నాకు వస్తాయి అంటున్నాడు. వస్తాయి బాగా నిలబడమనండి, భారీ దూసుకొచ్చేస్తాయి. అందరూ తెగేసేస్తా తెగచూస్తున్నారు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే. అటు చూడు బే. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా
తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. 4+20 ఎంత ఎంత కరెక్ట్ గా 420 కాదా సార్ ఏంటి సార్ అది కరెక్ట్ గా 420 కాదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి, బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఇంకోసారి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. గుడ్, ఎల్కేజీలో పడండి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना बोले तो స్థలం రైనా नहीं. స్టాప్. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. खुदा जब भी देता है दाचपेट जब होता है छफड़ होता है. ఈసారి విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి. ఓకే సెకండ్ అండి, ఆణిముత్యం లాంటోడు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం. ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం, నాన్న స్వాతిముత్యం. ఏం పేరు పెట్టాలా బాని పేరు? ఏం పెట్టమంటారు పేరు? ఏం పేరు నీ పేరు పెడదాం? నాలుగు పేరు नी बतकू जड़ा। अब ये था, ये तो समझ ही सकते हैं हम। या ये था, ये तो समझ ही सकते हैं हम। या Where was the police and security personals? Anything you want to add? మన పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి యువతని ఆట ఆడుకుందాం రా అని పిలుస్తున్నాడు. నువ్వు అసలు నీ ఇంటి నుంచి పరదాలు లేకుండా బయటికి రా. జనాలు నిన్ను ఫుట్బాల్ ఆట ఆడుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మామూలు ఆట కాదు, నిన్ను ఫుట్బాల్ లాగా ఎగిరెగిరి నీ గురించి నిన్ను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనాలు గాని నీ ఎమ్మెల్యేలు గాని నీతో ఎట్లా ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో చూస్తుంది గాని. రోజాకు దాదాపు 20 కార్లున్నాయి. కొడుకు తిరగడం కోసం ఏకంగా 2 కోట్ల జర్నీ లగ్జరీ కార్ GLS 400D మెర్సిడెస్ బెంచ్ కార్ కొంది. ఇది కాకుండా 4 ఫార్చునర్లు, 5 BMWలు, 4 ఇన్నోవాలు, మరికొన్ని ఇంపోర్టెడ్ కార్లు రోజా దగ్గరున్నాయి. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. రోజాకి ఎవరైతే సంఘీభావం తెలుపుతున్నారో ఇది ఎంత పెద్ద వాళ్ళు, అంత పెద్ద బోకలు అయితేనే ఈ రోజు అలా మాట్లాడతారండి. కరెక్టే కదమ్మా. వెదవదానికి ఒక సన్యాసి దానికి ఒక మినిస్ట్రీ ఆడికి ఈ దద్దమ్మలకు పరిపాలన చేత కాదు. సర్వనాశనం చేసావు. అందరు ముందు వచ్చాడు రా, అందరు ముందు వచ్చాడు. టచ్ అబ్బా ఎవడ్రా వీడు? అరే ఏమైందిరా, ఎట్లా వదిలేసినావు? అరే ఏంద్రా బాయ్, ఒక రంతి. అరే కాలు మొక్తారా బాయ్? ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కరివేపాకలాగా వాడుకుంటున్నాడు. సత్యరెడ్డి
చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులాగా వాడుకున్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్షన్ తీసుకోరే. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇప్పటంలో ఎవరయ్యా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అంటే తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రేగాడు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మరి ఆయన వెళ్లాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? నీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్ గా కొనసాగితే కనీసం నీ ఫ్యాన్స్ అయినా చివరి వరకు నీతో ఉంటారు అని కూడా. ఎందుకంటే కళారంగానికి చెందిన నేను సాటి కళాకారుడు ఇలా అవమానపడుతుంటే బాధగా ఉన్నా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కేఏ పాల్ గారికి సమానంగా పీకేని ఈ రోజు సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. ఇక మొదలెడదామా? भाइयों और बहनों, presenting you the most interesting and entertaining character. మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నా పేరు ఎందుకు తీసుకురావడం? లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడట, ఆడెవడో నాకు తెలియదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. అంటే అది కాదు, ఆ రోజా అన్నావిడకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడా కొడాలి నానికెందుకు మీరు జాబ్స్ ఇచ్చారు? అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా? ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.